కర్ణాటకలో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం ఉంది. వీళ్ళకి సనాతన ధర్మం అంటే నచ్చదు. దానికి తోడు ఏదో ఒక వివాదాలు సృష్టించి పబ్లిక్‌లో అసలు టాపిక్ వాళ్ళేమో సూపర్ 6 అదేది 6 గ్యారంటీలని ఇచ్చారు. ఫెయిల్ అయ్యారు కర్ణాటకలో. అలాగే తమిళనాడులో ప్రభుత్వం మీద వ్యతిరేకత తీవ్రంగా పెరిగింది. డైవర్ట్ చేసుకోవడానికి హిందుత్వ వ్యతిరేకత, మైనారిటీల పోలరైజేషన్ అన్నది తమిళనాడులో జరుగుతా పవన్ కళ్యాణ్‌ని మొన్న నిందించినటువంటి చూసాం. ఇప్పుడు కర్ణాటకలో వాస్తవంగా అక్కడ ప్రభుత్వం ఈయన పట్ల పాజిటివ్‌గానే ఉంటుంది. ఈవెన్ మొన్న వెళ్ళినప్పుడు కుంకి ఏనుగులు ఇవ్వడం దగ్గర నుంచి ఘనంగా రిసీవ్ చేసుకోవడం జరిగింది. కానీ గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే యాంటీ హిందుత్వ శక్తులు, యాంటీ బీజేపీ శక్తులు అనొచ్చేమో, ఇప్పుడు ఈయన బీజేపీతో ఉన్నారు కాబట్టి మోడీ అంటే అభిమానం చూపెడుతుంటారు కాబట్టి ఈయన మీద టార్గెట్ చేసేటటువంటి కార్యక్రమం చేశారు. భాషని అడ్డుపెట్టారు అక్కడ. ఇప్పుడు ఏదైతే కన్నడ రచ్చ చేస్తున్నారో ఆ కాన్సెప్ట్ని అడ్డం పెట్టి